హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇది మా చిన్ని కన్నయ్య థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్. సో దానికోసం నేను ముందు రోజే ఇలా ముగ్గు వేసేసి బాగా కలర్స్ వేసి పెట్టాను. ఎందుకంటే మా చిన్ని కన్నయ్యకి నేను అలా కలర్స్ వేసి పెడితే వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి ప్లే జోన్కి తీసుకెళ్ళాము. అది వెనస్డే టైం కాబట్టి సో అక్కడ క్రౌడ్ ఏమీ లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. మేము ఒక్కటే ఉన్నాము. సో మా వాడు అది చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. వాడికి ఇలాంటి జీప్ రైడర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా దాన్ని ఎప్పుడెప్పుడు రైడ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. వాడే చెప్తున్నాడు మా హస్బెండ్కి, డాడీ ఇక్కడ బెల్ట్ ఉంటుంది, బెల్ట్ పెట్టు అని. వాడికి ఎప్పుడో 1 year బ్యాక్ అలాంటి వాటిలో ఆడుకున్నాడు, కానీ వాడికి ఇంకా గుర్తుంది అది. సో చూడండి ఎంత ఈగగా వెయిట్ చేస్తున్నాడో అందులో రైడ్ చేయాలని. ఇలా ఆ రైడింగ్ని వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా 3 roundsకి 90 rupees అంట. నాకైతే టూ మచ్ అనిపించింది. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి ఇంకో కొంచెం తక్కువ ఉందంట. వీకెండ్ అయితే కొంచెం ప్రైస్ పెంచుతారంట. ఎంతో చెప్పారు కానీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇక ప్లే జోన్ ఏరియాకి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. పిల్లలకి ఆడుకోవడానికి మాత్రం నిజంగా చాలా బాగుంది. మా వాడిని ఫస్ట్ టైం తీసుకొచ్చాం ఇలాంటి వాటికి. చూడండి అక్కడ ఎక్కడానికి ఎంత కష్టపడిపోతున్నాడో. ఆ సాక్స్ అయితే కంపల్సరీ అంట. ఆ సాక్స్తో అక్కడ స్కిడ్ అయిపోతుంది, వాడికి ఎక్కడానికి సరిగ్గా రావట్లా. ఓకే ఎలాగో కష్టపడి ఎక్కేసాడులే అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ నువ్వు పైకి రా, డాడీ నువ్వు పైకి రా అని అనుకుంటున్నాడు. సో ఇంకా మేము వద్దని చెప్పి అక్కడ ఉండే వాళ్ళని నేను చూపిస్తానని చెప్పి ఆవిడ వెళ్ళారు. యాక్చువల్లీ ఇంకొకరు ఎవరైనా కిడ్ తోడుగా తీసుకెళ్ళింటే సరిపోయింది, ఇంకా బాగుండు. బట్ ఆ రోజు వెనస్డే ఇక్కడ ఎవరు అవైలబుల్ ఉండరు, అందరు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. ఈవినింగ్ అయినా వెళ్ళుంటే ఎవరో ఒకరు పిల్లలు ఉండేవాళ్ళు షూర్గా. సో వాళ్ళని చూస్తూ అయినా తను ఆడేవాడు. బట్ ఇక్కడ ఏమంటే మనమే చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే తనకి ఫస్ట్ టైం కాబట్టి మనమే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఇక కష్టపడి ఆ పై నుంచి వచ్చేసి ఆ స్లైడ్లో నుంచి స్లైడ్ చేయగానే చూడండి షాక్ అయిపోయాడు, వాడికి భయం వేసింది. ఫైనల్గా అన్ని కలర్ బాల్స్ చూడగానే వాడి ఫేస్లో ఆ గ్లో వెలిగిపోతుంది. చూడండి వాటి మీద పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ప్లే జోన్లో పిల్లల్ని ఆడించడానికి పర్ హవర్ 250 rupees ఛార్జ్ చేస్తారంట. అది వీకెండ్ అయితే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఇంకా అక్కడ కాస్ట్యూమ్ థీమ్స్ ఉన్నాయి, డాక్టర్, పోలీస్, సలూన్, మెకానిక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అందులో డ్రెస్సింగ్ చేసుకొని కూడా ఆడుకోవచ్చు. బట్ అక్కడ మా వాడు మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు. వీటి కోసం ఎక్స్ట్రా 150 పే చేయాలి మళ్ళీ. సో చూడండి ఇక్కడ మా బుజ్జి కన్నయ్యకి పోలీస్ సూట్ వేసాం. యాక్చువల్లీ వాడు ఆ డ్రెస్లో చాలా క్యూట్గా ఉండే, బట్ వాడికి అస్సలు ఆ టైంకి ఇంట్రెస్టే లేదు, అస్సలకే సపోర్ట్ చేయలేదు. అది క్యాబ్ తీసేసాడు, ఆ డ్రెస్ తీసేయండి నాకు టైట్గా ఉంది, నాకేం బాగాలేదు, డ్రెస్ నచ్చలేదు, ఆ గేట్ ఓపెన్ చేయండి నేను వెళ్ళి లోపల నిలబడతాను, డాడీ నేను దొంగలం ఇద్దరం పోలీస్ కాదు అంట. ఇలా అయితే కాదని చెప్పి నేను పోలీస్ అయిపోయి వాళ్ళిద్దరిని జైల్లో పడేశాను. ఇంకా అప్పుడు వాడు హ్యాపీగా ఉన్నాడు. సో ఇంకా హ్యాండ్స్ కప్ వేసేయి, డాడీకి వేసే నాకు వేసేయి అని చెప్తున్నాడు. ఇంట్లో ఉన్నంత వరకేమో నేను పోలీస్, నన్ను గన్ ఉంది నా దగ్గర, నేను షూట్ చేసేస్తా, ఇలాంటివన్నీ చెప్తాడు. నాకు పోలీస్ అంటే ఇష్టం అని. ఈ తీరా అక్కడికి తీసుకెళ్ళాక వాడు దాన్ని నిజంగా లైక్ చేస్తాడు అనుకుంటే ఆపోజిట్ జరిగింది. ఇక్కడ గేట్ ఓపెన్ చేసి పారిపోండి అని చెప్పినా కూడా ఈ దొంగలకి పారిపోవడమే చేతి కాలేదు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని నడుచుకో. హే మ్యాన్, యో యో మ్యాన్, ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకో. యో 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 యో, దిగద్దు. వావ్ కన్నయ్య భలే సెట్ అయ్యావురా. ఓకే కమ్ ఆన్, యో యో అను, యో యో యో. మా బుజ్జికన్నా పెట్టుకోరా అంటే వాడు ఎంత టార్చర్ చేశాడంటే అవి పెట్టుకోవడానికి. సో మేమే పెట్టుకొని చూపిస్తామని మేమిద్దరం ఇలా పెట్టేసుకున్నాము. సో ఫన్నీ ఉన్నాం కదా ఇద్దరము. ఇంకా ప్లే జోన్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి మా బుజ్జికన్నయ్య బర్త్డే పార్టీ కోసం డెకరేట్ చేస్తున్నాము. ఈ పార్టీ కోసం ఈ బ్యాక్ డ్రాప్ని నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడు నేను కొన్నప్పుడు అది 440 rupees పట్టింది అనుకుంటాను. సో ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం నిజంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది.
ఇప్పుడు దీన్ని అక్కడున్న వాల్‌కి నేను పేస్ట్ చేయాలనుకున్నాను. అందుకోసం అక్కడ ఉన్నవన్నీ అడ్డం అన్నీ ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే నేను నీట్‌గా పెట్టిన 5 మినిట్స్ లోపల మళ్ళీ మా చిట్టి కన్నయ్య అంతా అలాగే చేసేస్తాడు. సో, అవన్నీ క్లీన్ చేసేసి అక్కడున్న ఏరియా అంతా ఇప్పుడు దాన్ని పేస్ట్ చేయాలి. వాటి కోసం ఇలాంటి ప్లాస్టర్ ఆల్రెడీ వాడి ఫస్ట్ బర్త్‌డేకి కొనిన్నాను ఇది కాంబోలో. కట్ చేసుకోవడానికి, పేస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే దానికి ఆల్రెడీ వాళ్ళే కట్టర్ ఇచ్చేస్తారు. ఇలాంటి ప్లాస్టర్స్ కొనడం వల్ల యూజ్ ఏంటంటే ఆ రౌండ్ సర్కిల్‌లో వాళ్ళే సెట్ చేసిస్తారు. ప్లస్ కట్టర్ ఉంటది. తర్వాత అది స్టార్టింగ్ పాయింట్ ఆ ప్లాస్టర్ అతక్కపోతే అది ఎక్కడుందా అని వెతుక్కోవాలి మనము. దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆ స్టార్టింగ్ పాయింట్‌ని తీసుకొచ్చి పైన అతికిచ్చేస్తాము. నెక్స్ట్ యూజ్ చేసుకునేటప్పటికి ఈజీగా ఉంటుంది. ఈ వాల్‌కే పెట్టి చూస్తున్నాము. ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఆన్‌లో పెట్టాను కాబట్టి మీకు ఆ హ్యాపీ బర్త్‌డే లెటర్స్ అన్నీ రివర్స్‌లో కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అది మేము అనుకున్న ప్లాస్టర్‌తో దీన్ని ఫిక్స్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే దాని వెయిట్‌కి ఆ ప్లాస్టర్ తట్టుకోలేదు. సో, మళ్ళీ మా హస్బెండ్‌ని పంపించి దానికోసం డబుల్ ప్లాస్టర్ తెప్పించుకున్నాను. ఇప్పుడు బెలూన్ని ఫిల్ చేయడానికి ఎయిర్ పంప్‌తో యూజ్ చేస్తావా? మల్టీపర్పస్ గాలి ఎక్కలే ఎక్కుతా చూడు. నేను చెప్పగా అన్ని కొట్టాలి అలా చేసిన అసలు ఒకటికి వెళ్ళే నేను ఫ్లాప్ ఐడియా. ఒకరు పట్టుకుంటే ఒకరు చేయొచ్చా? నోరు మూసుకున్నట్టు చేసుకుందామంటావా? నువ్వు చేసిన కాడికి చెయ్యి బుగ్గలు వస్తాయి. మా సూపర్ హస్బెండ్తో ఏదైనా పని చేయించుకుంటే ఇలాగే ఉంటుంది. బలూన్స్కి ఎయిర్ పంపుతో నువ్వు ఒక్కటే చేస్తే కష్టమైపోతుంది ఉండు అని చెప్పి నేను సైకిల్కి గాలి కొడతారు కదా అది తెచ్చుకున్నాడు, చూశారు కదా. సో దాంతో ట్రై చేశాడు కానీ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో ఫైనల్గా ఇంకేం చేయలేక ఒక బలూన్ నేను ఒకసారి తను అట్లా బలూన్ ఎయిర్ పంప్తోనే చేసుకున్నాము. నిజంగా చాలా టైం పట్టిందండి. హ్యాండ్ అంతా పెయిన్ వచ్చేసింది అవన్నీ చేసేసరికి. ఇక నేను బాగా కష్టపడిపోయానని చెప్పేసి నా కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తున్నారు మా హస్బెండ్. మేము ఇంత ఇంత ప్రశాంతంగా ఈ పనులన్నీ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మా చిటికన్నయ్య మా ఇంట్లో లేడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్రపుచ్చేసి వచ్చేసాము. సో అందుకు ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం. లేదంటే ఇంకా వాడుంటే ఇంకా అంతే. తెలిసిందేగా పిల్లలుంటే ఎలా ఉంటుందో. తను ఐస్ క్రీమ్ తెచ్చేలోపు నేను ఈ బెలూన్స్ అన్నీ ఫిల్ చేసేసాను. ఇక తను వచ్చిన తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. చూడండి ఇలా నీట్గా డబుల్ ప్లాస్టర్తో పేస్ట్ చేసేసాము. యాక్చువల్లీ ఇలాంటి వాటికి డబుల్ ప్లాస్టర్ యూస్ చేస్తేనే బెస్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే అవైతే కొంచెం స్ట్రాంగ్గా బాగుంటాయి కదా అందుకు. సో చూడండి ఇది ఎంత నీట్గా ఉందో కదా. ఫొటోస్కి అయితే నిజంగా చాలా బాగా వస్తుంది. ఈ కలర్ పేపర్స్ అండ్ ఈ బలూన్స్ అన్నీ నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఈ కలర్ పేపర్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే వీటితో చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేసి ఆ బ్యాక్ డ్రాప్కి పైన నేను పేస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాడి ప్రతి బర్త్డేకి నేను ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేస్తాను, అది నాకు హాబీ. సో ఈసారి కూడా ఒక డిఫరెంట్ థీమ్ చేద్దామని ప్లాన్ చేశాను. సో దానికోసం ఇలా కట్ చేసి ఆ షేప్స్ని ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొందరు ఉంటారండి, ఇది ఎక్కడ కొన్నావు అని అడుగుతారు. అది చెప్తాము మీషోలో కొన్నానని చెప్తా. అనగానే మీషోలోనా, అసలు అందులో క్వాలిటీ ఉంటాయా, అసలు ఏం బాగోవంట కదా అంటారు. అంటే మనం కొనే వాళ్ళం అందరం ఏం బాగాలేనివన్నీ కొంటామా ఏమి? అది క్వాలిటీ బాగాలేకుంటే రిటర్న్ చేస్తాము, నచ్చకపోతే ఇంకో యాప్లో కొంటాము, అంతేగాని అమెజాన్కి మీషోకి ఒక 100 to 150 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అదైనా మనకి సేవ్ అవుతుంది కదా. నేను అన్నీ చూసే కొంటాను, ఇందులో అందులో పెట్టే చూస్తాను. నాకైతే క్వాలిటీ పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు. సో నాకైతే ఓకే 150 మిగులుతుంది కదా, మీషోలోనే కొందాం. ఎవరికి నచ్చిన యాప్స్లో వాళ్ళు కొంటారు, ఎవరు పెట్టే అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటారు. సో నేను ఎక్కువగా పెట్టడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను రీజనబుల్లో ఆ తక్కువ కాస్ట్ ఉండాలా, దానికి తగ్గట్టు క్వాలిటీ ఉండాలా. సో నా చాయిస్ ప్రకారం నేను కొంటాను అంతే. సో ఇక్కడ చూడండి ఇవన్నీ బటర్ఫ్లైస్, ఇలా కలర్ బటర్ఫ్లైస్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ బటర్ఫ్లైస్. ఇవన్నీ ఇంకా వాల్కి పేస్ట్ చేశాక చూడండి ఎంత లుక్ వస్తుందో.
దానికోసం ఇక్కడ ఇలా డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని దాన్ని స్మాల్ లేయర్స్గా కట్ చేసి ఆ బ్యాక్ సైడ్ ఇలా పేస్ట్ చేసుకోవాలి అన్నిటికీ. అలా పేస్ట్ చేసుకొని మనం వాటిని ఆ బ్యాక్ డ్రాప్ పైన పెట్టాలి. చూడండి ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇలా ఇక్కడ అంతా పేస్ట్ చేసేసాను నేను. ఇలా చిన్న చిన్న బటర్ఫ్లైస్, కొన్ని పెద్దవి, కొన్ని మీడియం సైజ్ అలా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫైనల్ లుక్ అనుకున్నాను కానీ నాకు ఏదో మిస్ అయినట్లు అనిపించింది. అందుకే ఇంకొన్ని కలర్స్ తీసుకొని ఇంకొన్ని డిఫరెంట్ షేప్స్ చేశాను. వాటికి కూడా ఇలా డబుల్ ప్లాస్టర్ పెట్టేశాను. అలా పెట్టేసిన తర్వాత వాల్కి ఫిక్స్ చేశాను. అది ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో నేను తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడ టేబుల్ సెట్ చేసేసి దాని చుట్టూ బలూన్స్ పెట్టాను. ఈ బలూన్స్ కూడా మూవ్ అవ్వకుండా వాటి కింద డబుల్ ప్లాస్టర్ పెట్టేశాను. అలా పెడితే అవి ఫొటోస్కి అలాగే ఉంటాయి, వెళ్ళిపోకుండా మనకి చూడడానికి లుక్ ఇంకా కూడా ఉంటుంది. మా హస్బెండ్ ఏమో కేక్ తేవడానికి వెళ్ళారు. మా చిటికన్నయ్య కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేసాడంట. సో ఇంకా వాడు వచ్చే లోపల ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసేసి ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాము. ఎందుకంటే వాడికి ఇది సర్ప్రైజ్ ఇవ్వాలి. యాక్చువల్లీ వాడు 2 days ముందు నుంచి అడుగుతున్నాడు. నా హ్యాపీ బర్త్డేకి ఇక్కడ అంతా కట్టి బలూన్స్ పెట్టి కేక్ తెచ్చి అవన్నీ చేయాలని చెప్పాడు అనమాట. సో వాడికి మార్నింగ్ లేస్తేనే సర్ప్రైజ్ కాకుండా వాడు ఇలా ఈవినింగ్ కేక్ కట్ చేసే ముందుకు ప్రిపేర్ చేశాను ఇదంతా నేను. ఇంకా తను నిల్చొని కేక్ కట్టే ప్లేస్లో అక్కడ బలూన్స్ అన్నీ ఫిల్ చేశాను. యాక్చువల్లీ అక్కడ వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. అది సో ఆ బలూన్స్ అన్నీ ఆ రూమ్లోకి, ఈ రూమ్లోకి, కిచెన్లోకి, బాల్కనీలోకి అంతా వెళ్ళిపోయాయి. సో అవన్నీ తీసుకొని వచ్చి అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. బుజ్జికన్నయ్యని ఆశీర్వదించడానికి ఇక్కడ అక్షింతలు ప్రిపేర్ చేస్తున్నాను. అది అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా మా బుజ్జికన్నయ్య కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నాను. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇల్లంతా నీట్గా సర్దేశాను. ఇంతలోపల వాళ్ళు వచ్చేసారు. కన్నయ్యని ఇంటికి తీసుకొచ్చే ముందే స్టెప్స్ ఎక్కిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, నేను రెడీగా ఉంటాను, వీడియో తీసుకుంటా అని మా హస్బెండ్కి చెప్పాను. సో తను ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఓకే మేము వచ్చేసాము, రెడీగా ఉండని చెప్పాడు. ఇక్కడి నుంచి ఇంక ఇంట్లోకి రావడానికి ఇద్దరు 10 minutes చేశారండి. అది కూడా వస్తున్నాడు. నా స్టాండ్తో ఏం పని నీకు? కానీ ఇరిగిపోతుంది నాన్న అది. నచ్చిందా? ఆడ కూర్చునేది కాదు, ఆడ కేక్ పెట్టాలా. అది అక్షింతలు. బాగుందా? నచ్చిందా నచ్చలేదా? ఏందో ఆసనాలు ముద్రలు వేస్తూ ఉంటావు. చెప్పు నచ్చిందా లేదా? అది ఈ డెకరేషన్ నచ్చిందా లేదా చెప్పు. బ్రష్ చేపియాలా? చేపియాలా? నీకు ఈ డెకరేషన్ ఇవన్నీ ఎందుకు మమ్మీ? అదే తెచ్చిచ్చే తింటా నేను. చెప్పు. వాడికి ఆ డెకరేషన్లో ఇన్ని అవసరం లేదు. వాడికి కావాల్సింది కేక్ ఇచ్చే తింటాడు అంతే. ఇంకెవరు తిన్నారో ఎవరు వచ్చినా అయినా అవసరం లేదు వాడికి. అవునా కన్నయ్య? డెకరేషన్ వద్దా నీకు? చూడు నచ్చిందిలే. బటర్ఫ్లైస్. లాస్ట్ టైం కూడా సెకండ్ బర్త్డే ఇట్లా పెట్టింది సరిపోయింది. ఇదే బాగుంది కదా. ఏదైనా ఫోటో పెడితే ఇట్లా పేపర్ మీద క్లాత్ మీద
ఇక చూడండి వాడిని రెడీ చేసి అక్కడ కేక్ పెట్టగానే ఇంకా దాని ముందు నిలబడి కట్ చేయకముందే వాడే హ్యాండ్తోనే తీసుకొని తినేస్తూ నిలబడ్డాడు. సేమ్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా ఇలాగే చేశాడు. ఆ బాక్స్లోంచి కేక్ చూడగానే రన్ చేసుకుంటూ వచ్చి దాన్ని కాస్త తీసేసుకొని తినేసాడు కట్ చేయకముందే. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే చేశాడు. ఇలా మా చిన్ని నాన్న బర్త్డే హ్యాపీగా జరిగిపోయింది. కానీ ఈ ఇయర్ చాలామంది మిస్ అయిపోయారు. వాళ్ళకి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల రావడానికి కుదరలేదు. లాస్ట్ ఇయర్ బర్త్డేకి మాత్రం అందరూ వచ్చారు. ఈసారి కొంచెం అప్సెట్. ఎనీవే ఇప్పటి బర్త్డే కూడా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా కేక్ అందరికీ ఇచ్చేసి తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసేసాము. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే అండి, హ్యాపీగా మా బుజ్జికనే బర్త్డే జరిగిపోయింది. యాక్చువల్లీ వీడి బర్త్డే నెక్స్ట్ డే మా యానివర్సరీ అనమాట. కానీ వీడి బర్త్డేతోనే మాకు సరిపోతుంది. సో ఇంకా యానివర్సరీ చేసుకోవడం ఆపేసాము. ఆ రోజే 2 సెలబ్రేట్ చేసుకుంటాము. మా చెల్లి మా అన్న బర్త్డేకి రాకపోయినా వాడికి నచ్చిన గిఫ్ట్స్ మాత్రం పంపించారు.